రైట్, మీరు కూడా అదే జిల్లా, మీరు పక్కనే పెద్దపల్లి పక్కనే ఉంటుంది కాబట్టి ఏంటి అంటే వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాళ్ళు మాట్లాడిన మాటల్లో మీకేం కనిపిస్తుంది? గుడ్ ఈవినింగ్ అండి కళ్యాణ్ గారు, అదేవిధంగా వేణన్నకు, రామ్మోహన్ రెడ్డి గారికి, 10 ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా కూడా అంటే వితిన్ అక్కడ ఏం జరిగిందంటే ఈటల రాజేందర్ గారు ఏదైతే ఛాలెంజ్ చేశారో, ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు, ప్రతి ఊర్లో మన సర్పంచ్ ఉంటాడు. మన సర్పంచ్ బీజేపీ అని కూడా అనలేదు ఏనండి, కానీ మన ఎంపీటీసీ ఉంటాడు, మన జెడ్పీటీసీ ఉంటాడు అని అనలే. ఎందుకంటే సర్పంచ్కు వార్డు మెంబర్కు సింబల్ ఉండదు. ఇండిపెండెంట్గా మనం పోటీ చేద్దాం, ఎవ్వరు అవసరం లేదు, మనం ఇండిపెండెంట్ గానే కొట్లాడదామని పిలిపించేసి అంతే. మీరు అలా అర్థమైంది అంతే కదా సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే సుదీర్ఘ కాలంలో 25 ఏళ్ల నుంచి అంటే మేము టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం. ఇంకొక చిన్న అప్డేట్ మీకు కూడా, ఇప్పుడే నాకు ఈ డిబేట్ చూసి మనం కమింగ్ అప్ వేసింది చూసి నాకు ఎవరో పంపారు. హుజరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ లేకపోయినా హుజరాబాద్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్, తర్వాత ఇట్లా పేర్లు అన్ని హుజరాబాద్ టౌన్లో 5 కీలకమైన పదవుల్లో ఈటల రాజేందర్ వర్గీయులనే సంజయ్ పెట్టారని. తర్వాత హుజరాబాద్ రూరల్లో ఒక 9 మందిని పెట్టారు ఇలానే, బీజేపీ మండల్ సెక్రటరీ కానీ, మండల్ ప్రెసిడెంట్, ఓబీసీ మోర్చా మండల్ ప్రెసిడెంట్ ఇట్లా. తర్వాత కమలాపూర్ మండల్లో ఒక 6 పెట్టారని. తర్వాత వీణవంకలో కూడా 7. అంటే వీళ్ళంతా ఈటల రాజేందర్ మనుషులకే మేము పదవులు ఇచ్చాం, మేము ఎక్కడ వివక్ష చూపలేదు అనేది సంజయ్ వర్గం వాదన. సార్ నేనేమంటానంటే పార్టీలో భిన్నత్వాలు ఉంటాయి, అంటే పొలిటికల్గా అది ఎవరి గురించి ఏంది అనేది పక్కన పెడితే తప్పకుండా ఆధిపత్య పోరు అనేది నిరంతరం ఉంటుంది. ఈరోజు రాజేంద్ర అన్న మల్కాజ్గిరికి వచ్చిండు, సంజయ్ అన్న కరీంనగర్లో ఉన్నాడు, కాబట్టి ఇది నా టెరిటరీ, ఇది మీ టెరిటరీ అని చెప్పేసి ఒక డిస్క్రిమినేషన్ అనేది కూడా వస్తుంది. వచ్చిన తర్వాత అది వి కాంట్ డిస్క్రిమినేట్ అనమాట, అది ఇది చెప్పగలుగుతామని చెప్పలేం. కాబట్టి రాజకీయ పార్టీలలో నిరంతరం మధ్య విభేదాలు ఇప్పుడు ఉన్నదా అంటే మనం స్పష్టంగా గమనించినాం. ఇప్పుడు హుజరాబాద్కు పోయి చేసేది ఏదో హుస్నాబాద్లో, కరీంనగర్లోనో లేకపోతే సిరిసిల్లలో చేసి ఉంటే ఆ ఛాలెంజ్ గురించి ఇంతసేపు మనం చర్చించకపోయేవాళ్ళం. ఎప్పుడైతే ఒక చర్చ జరుగుతుంది అంటే చర్చ జరిగే ప్రదేశంలో చర్చ జరిగినప్పుడే దాని గురించి జరుగుతుంది. కాబట్టి బండి సంజయ్ గారు గతంలో బీజేపీ పార్టీ అధ్యక్షునిగా పనిచేశాడు. సుదీర్ఘకాలం ఆయన అంటే సరే ఎంపీగా ఎక్స్పోజర్ అయ్యో లేకపోతే ఎమ్మెల్యే కంటెస్ట్ చేసో అనేది అంటే యాక్చువల్లీ అది బీజేపీకి సంబంధించిన సబ్జెక్ట్ అయినా మిమ్మల్ని ఎందుకంటే పక్కపండి పక్కకొకటి, రెండోది మీరు ఈటల రాజేందర్ తో కలిసి ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఎస్ తప్పకుండా. నేనేమంటున్నా అంటే ఉద్యమ కాలంలో వీణన్న కూడా మాతో ఉన్నాడు, అన్న కూడా మా అంటే పార్టీలో పనిచేశారు, ఈటల కూడా పార్టీలో ఉండే పనిచేసాం. నేనేమంటున్నా అంటే ఎస్ మేము విద్యార్థులుగా ఉన్నాం, వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండే. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎట్టి పరిస్థితులలో ఈ పోర్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఆ దాని గురించే కదా హుజరాబాద్కు పోయి డిక్లేర్ చేసింది ఏంది, ఒక వ్యక్తులకు పని చేయకండి, పార్టీకి పని చేయండి, నాకు పని చేయకండి, మోడీకి పని చేయండి. సంజయ్ గారు ఇండైరెక్ట్గా ఏం చెప్పారు, ఎవరు కూడా నేను ఈటల వర్గం అని చెప్పుకోకూరని చెప్పేసిన తర్వాతనే కదా ఈరోజు నిన్న మీటింగ్ కాగానే ఇవాళ ఎందుకు వచ్చారు, ఇవాళ ఎందుకు వచ్చారు, ఇవాళ రాగానే కడుపుల్లో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటా అంటే ఒప్పుకునేది లేదు. ఏదో శత్రువుతో కొట్లాడతాం కానీ మన వాళ్ళతో మనం కడుపులో కత్తులు పెట్టుకుని ఎవరితో కొట్లాడ అంటే నేనేమంటానంటే ఆయన కూడా ఒక భావ విషయానికి లోనేయండు. అందరూ తనతో పాటు వర్క్ చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, తనను నమ్ముకొని వచ్చిన వాళ్ళు అందరూ వచ్చేసరికి ఆయన కొంత ఆవేశానికి లోనైపోయేసి మనం కొట్లాడే ఎంపీటీసీ జెడ్పీటీసీలో వదిలిపెట్టు. మీ పార్టీలో కూడా ఉంది కదా పంచాయతీ, కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్టు నడుస్తుంది. లేదండి, అంటే మా పార్టీలో ఒక క్లారిటీ వచ్చేసింది. దొంగలు దయ్యాలు ఉన్నారు, భూతాలు ఉన్నాయి, ఏది పడతాయి. ఒక మాట చెప్తాను, ఇన్ని మాట్లాడాక క్లారిటీ వచ్చిందంటారు. మా క్లారిటీ ఉంది కదా పార్టీలో. నేనేమంటున్నా మీకు వచ్చిన క్లారిటీ మేమేమంటున్నాం, కవిత గారు మీ పార్టీలో ఉన్నారా లేదా? మా ఎమ్మెల్సీ పార్టీ వేదికలో ఈ రోజు వరకు పాల్గొనలే, మీ పార్టీ నాయకులు ఎవరో ఆమె వేదికలో పాల్గొనలే. 1 మినిట్ అండి, వాళ్ళు సపరేట్ సంస్థ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు, ఇప్పుడు యాక్టివిటీ చేసుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నాను, కలిసారా మీరు కవితని వివాదం తర్వాత? మీరు మీ నాయకురాలు కదా, మీ ఎమ్మెల్సీ కదా, కలిసారా? మీకు ఒక మాట చెప్తున్నాను చూడండి, ఇప్పుడు మా పార్టీలో ఎవరెవరు ఉన్నారో పార్టీ ఆఫీస్కి ఎవరు వచ్చినా వాళ్ళని కలుస్తాం మేము. కళ్యాణ్ గారు డైరెక్ట్ గా చెప్తున్నా, మాకు అధ్యక్షుడు కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఆమె ఒప్పుకోవట్లేదు కదా వర్కింగ్ ప్రెసిడెంట్, మా అధ్యక్షుడు ఒక కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ గారు నియమించినప్పుడు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎవరు ఒప్పుకున్నారు మా పార్టీలో, ఎవరు ఒప్పుకోలేదు నాకు సంబంధం లేదు. నేను పార్టీ లైన్లో పనిచేస్తాను. ఇంతకుముందు మీరు అన్న ఈటల రాజేందర్ గారితో కూడా పనిచేసిన. ఎందుకు పనిచేసా, కేసీఆర్ గారు ఎప్పుడైతే ఆ దిశానిర్దేశం చేసినారో ఆయన కింద పనిచేయమన్నారు, పనిచేసినాం. రేపు వేనన్న కింద కళ్యాణ్ అన్న కింద పనిచేయమని చెప్పేసి కేసీఆర్ గారు నన్ను ఆదేశిస్తే మీ కింద కూడా పనిచేస్తాను అంటున్నారు కదా. మరి ఆమెపై ఏమైనా చర్యలు ఉంటాయా? ఏముంటాయి? చర్యలు ఉండాలి కదా. నేను ఏమంటున్నా అంటే
పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు తీసుకోవాలి తప్పకుండా ఆ నిర్ణయం గురించి మేము వెయిట్ చేస్తాం ఒకటి. రెండు వచ్చేసి నేను ఏమంటానంటే వాళ్ళ ఆర్గనైజేషన్ లో వాళ్ళ యాక్టివిటీస్ నడిపించినప్పుడు మీ యాక్టివిటీ ఎందుకున్నది మీరు అన్న సుదీర్ఘకాలంగా ఉందని చెప్పేసి ఎవరి యాక్టివిటీ వాళ్ళు నడిపించుకోవచ్చు. ఎవరు కానీ నేను ఏమంటానంటే ఇక్కడ ఎవరితో మాకు సంబంధం లేదు, మాకు ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది పార్టీ. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏమి ఇస్తే దానికి పనిచేస్తాం. సార్ నేను సింపుల్ గా చెప్తున్నానండి, ఇంతకుముందు ఒక కామెంట్ చేశాను అంటే కేటీఆర్ పై కూడా ఈ రోజు బల్మూరి వెంకట్, జగ్గారెడ్డి చాలా మంది రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ కి రేవంత్ రెడ్డి సవాల్ చేసే సత్తా లేదని కూడా వాళ్ళు ప్రశ్న. ఎవరు చెప్పారు సార్? నేను ఏమంటున్నా అంటే సవాల్ ఇచ్చింది మేం కాదు సార్. ఇక్కడ ఢిల్లీలో మాట్లాడుకుంటా కేటీఆర్ గారి మీద లూజ్ కామెంట్లు చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ కామెంట్లు చుట్టూ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారని నేనేమంటున్నానంటే కేటీఆర్ గారిని కామెంట్ చేశారు, కేటీఆర్ చుట్టూ వాళ్ళని కామెంట్ చేశారు కదా. నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజు. ఆయన చుట్టూ ఉండేటోళ్ళని తీసుకురమ్మని, ముఖ్యమంత్రి చుట్టూ ఉండేటోళ్ళని తీసుకురమ్మని. మ్యాగీ గిల్లని ఎవరు గిల్లిండో ఇప్పుడు చెప్పడానికి సిగ్గులేదు. ముగ్గురు ఏది ఐపీఎస్ ఆఫీసర్ అని పెట్టి ఎవరో ఒక అమ్మాయి పోయి లండన్ పోయి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది సార్, నన్ను డైరెక్ట్ ఒక వేశ్య కంటే అధ్వానంగా ట్రీట్ చేశారని చెప్పేసి. ఇంతవరకు ఏం చేస్తుంది సార్ ప్రభుత్వం? లా అండ్ ఆర్డర్ సీఎం గారి కంట్రోల్ ఉంటుంది. నేనేమంటే ఏది పడితే అది మాట్లాడడానికి, లీగల్ ఇయ్యడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే అది బయట పెట్టమని చెప్పండి సార్. మొత్తం ఇంటర్నేషనల్ ఈవెంట్ ఏదంటే సీసీ కెమెరాలు లేవా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒకటే అంటున్నా సార్, ఇంతకుముందు ఒక కామెంట్ చేశారు కేసీఆర్ గారి గురించి కూడా, రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పది యూత్ వింగ్ ఉండే అది ఏది కాంగ్రెస్ ఉండే తర్వాత టీడీపీకి పోయిన తర్వాత బీఆర్ఎస్. నేను ఒకటే చెప్తున్నా, ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఆ రోజు ఏది ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ ఆల్టర్నేట్ లేకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉండే దానిలో ఒక యువజన నాయకుడిగా పనిచేశాడు. ప్రజలకు సేవ చేయాలనుకున్నారు, డైరెక్ట్గా టీడీపీ ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీలోకి వచ్చారు, పనిచేశారు, ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు, ప్రజలకు సేవ చేశాడు. తర్వాత ఏం చేసిండు? టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ గురించి పెట్టిండు. అంతే తప్పితే మామ పేరు చెప్పుకోను అయ్య పేరు చెప్పుకొని ఏడబడితే ఆడ తిరగాలి. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు మామ లేకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎవరు ఉంటుండే అది కూడా మాట్లాడుకున్నాను. అట్లా కాదు సార్, ఏది పడితే లూజ్ కామెంట్ చేయొద్దు. మనం ఇక్కడ కూర్చున్నాం 10 ఏళ్ళు రేవంత్ సీఎం అనే వ్యాఖ్యలకి నేను ఏమంటున్నా అంటే 10 ఏళ్ళు కాకపోతే 20 రేవంత్ సీఎం ఎక్కడ ఉంటాడో ఏ రాష్ట్రానికి ఉంటాడో మేము అడగలేదు సార్. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ లోకల్ బాడీలు పెడితే ఈ రాష్ట్రానికి సీఎం ఉంటాడో తెలియదు. మేము ఎవరం అనలేదు సార్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నా చైర్కు 4 కాళ్ళు ఉంటే 4 కాళ్ళ 4 ఒక దిక్కు పడి గుంజుతుర్రు, అవి ఎప్పుడు ఊరుతాయో తెలియదు అని చెప్పేసి ఆయననే చెప్పిండు. మీరు నేను కాదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఆయన అవగాహన ఏమని చెప్పిండు, మా ఆఫీసర్లకు ఒక్క తప్పు చేయమంటే వాడు 3-4 తప్పులు చేస్తున్నారు అన్నారు. ఎంత వరస్ట్ ఏంటంటే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆయన మున్సిపల్ శాఖ మంత్రి సీఎం గారు ఉంటారు. ఫ్లైఓవర్ల మీద నీళ్ళు అవుతాయండి, ఫ్లైఓవర్ల మీద నీళ్ళు అవుతాయి, కిందికి రావాలి. ఆ పొక్కలాట మేము బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి క్లీన్ చేయనట్టు ఇట్లున్నది. మరి ఏది అప్పుడు ఎందుకున్నాయి ఇప్పుడు ఎందుకున్నాయి? 2 నెలలు ఎందుకు కాలేదు సార్?